ప్రభుత్వం చేపట్టిన గత ప్రభుత్వంలో భాగంగా మేము మనువున బడి కార్యక్రమంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలకు కాంట్రాక్టుల పనులు మంగళసూత్రాలు అవి బంగారం తాకట్టు పెట్టి స్కూళ్ళల్లో పనిచేసిన బిల్లులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 500 మంది కాంట్రాక్టర్లకు కేవలం 220 కోట్ల రూపాయలు రావాల్సింది 5 లక్షలు 10 లక్షలు రావాల్సిన బిల్లులు మాకు రాకుండా పెద్ద ఇదే మేము బాత్రూమ్లు కట్టి కిచెన్ షెడ్లు కట్టి చేస్తే లాస్ట్కి వచ్చి పెయింటేషన్లకు పెద్ద కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇచ్చిళ్ళు మాకు 220 కోట్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? మమ్మల్ని హింసపెట్టి ఇంతమందిని హింసపెట్టి 15 మంది కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కుటుంబ హఠాత్ మరణం చెంది 15 మంది కాంట్రాక్టర్లు చనిపోవడం జరిగింది. మాకు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇంకా 10 మంది అస్వస్థతకు గురై వివిధ హాస్పిటళ్లలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఊర్లలో లేకుండా అప్పుల బాధకు బంధువుల ఇళ్లలో అక్కడిక్కడ హైదరాబాద్లో తలదాచుకొని ఉంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ పెద్దలందరికీ దయచేసి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మేము వేడుకుంటున్నాము. మాకు ఈ 220 కోట్లు మాకు ఇస్తే ఒక్క దఫా ఇస్తే మేము అందరం వెళ్ళిపోతాము. అందరికీ మేము కృతజ్ఞత కుటుంబాలు మీకు రుణపడి ఉంటాము. మా ప్రాణాలను కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. కేవలం 220 కోట్లు ఇస్తే మాకు పోతే ఇదే విధంగా జరిగితే వచ్చే నెల 17వ తారీఖు తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళకు తాళాలు వేసి మా కుటుంబంతో సహా అక్కడనే ఉంటాం. ఆనాడు కూడా ఎవరన్నా చనిపోతే ఎవరన్నా ఏమైనా అయితే మాత్రం ప్రభుత్వం అంటే పూర్తి బాధ్యత అని కూడా మేము ప్రతి మీడియా ద్వారా తెలియజేసుకుంటాం.